హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ సెట్ 2024 కి సంబంధించి కేటగిరీ 2 ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది విండోస్ అనేది. సో ఏ విధంగా ఓపెన్ చేయాలి అండ్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, అసలు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీపీజీ సెట్ 2024 కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకు గమనించినట్టయితే ఏపీపీజీ సెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ లో కేటగిరీ 2 కరెక్షన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా, అప్లికేషన్ ఫామ్ లో ఎవరైనా మీరు మిస్టేక్ చేసుంటే మీ యొక్క డోర్ నెంబర్ కానీ, హౌస్ నెంబర్ కానీ, ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, లేదా మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీరు తప్పించుంటే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఏ విధంగా డైరెక్ట్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసేసుకొని లింక్ అనేది మీ యొక్క పేమెంట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ చూసుకోవచ్చు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో గ్రీన్ కలర్ దీన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మీరు ఆన్లైన్ ఏవైతే స్టార్టింగ్ లో మీరు అంటే అప్లికేషన్ లో ఏవైతే ఫిల్ చేసి ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఓపెన్ అయిపోతాయి. సో కంప్లీట్ గా మీ యొక్క రేషన్ కార్డ్ అంటే రీకరెక్ట్ చేసుకోవచ్చు, జెండర్ రీకరెక్ట్ చేసుకోవచ్చు, మదర్ నేమ్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, యాన్యువల్ ఇన్కమ్ కానీ, స్పెషల్ రిజర్వేషన్ కానీ ఉంటే అండ్ హౌస్ నెంబర్ రీఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క సిజిపి పర్సంటేజ్ కానీ అండ్ మీ ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇక్కడే మీరు కంప్లీట్గా ఓపెన్ చేసుకొని రీఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఉండదు. సో కంప్లీట్గా ఇంకెవరైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు కరెక్షన్స్ అయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి సో కేటగిరీ 2 అంటే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్ నేమ్, ఆధార్ నేమ్, అడ్రస్ ఇవి మాత్రమే 27th నుంచి 29th మే వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు కేటగిరీ 2కి సంబంధించి. సో ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళకి పాస్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ చాలా మంది ఎదురు చూస్తుంది అసలు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. సో మనకి క్లియర్గా ఇచ్చిన డేట్ ప్రకారం డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఫ్రమ్ ద వెబ్సైట్ అని గమనించినట్టయితే మే 31వ తారీఖున అంటే ఈ మంత్ చివరిన మనకి టోటల్గా ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే పీజీ సెట్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేసేస్తారు. ఎవరైతే ఎగ్జామ్ ఫీజు పే చేశారో మీ హాల్ టికెట్స్ అయితే మీ యొక్క రెఫరెన్స్ ఐడి అండ్ ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో దాని ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ డేట్ మీరు గమనించినట్టయితే మనకి కంప్లీట్గా ఎగ్జామ్ అనేది పీజీ సెట్ అనేది జూన్ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అంటే 4 days ఈ యొక్క ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ టైమింగ్స్ అనేది చూసుకోవచ్చు. మనకి 3 సెక్షన్లో మనకి కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ సెక్షన్లో చూసుకుంటే 9:30 AM to 11 AM అండ్ మనకి ఆఫ్టర్నూన్ చూసుకున్నట్టయితే 1 PM to 2:30 PM అండ్ మనకి ఈవినింగ్ చూసుకోవచ్చు 4:30 PM to 6 PM. వన్స్ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అనేది కూడా హాల్ టికెట్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటుంది అండ్ సెంటర్ అనేది కూడా. అండ్ నెక్స్ట్ మనకి ఈ యొక్క ఎగ్జామ్ టైం టేబుల్స్ అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ అనేది కూడా మనకి డేట్ వైజ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 10వ తారీఖున జరిగిన ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ అనేది 12వ తారీఖున రిలీజ్ చేస్తారు. అండ్ మనకి టైమింగ్ చూసుకోవచ్చు అన్నీ కూడా 6 PM తర్వాతనే మనకి రిలీజ్ చేస్తామని అంటే 6 PM లో రిలీజ్ చేస్తామంటే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 11వ తారీఖున, 13వ తారీఖున అండ్ 12వ తారీఖున, 14వ తారీఖున, 13వ తారీఖున ఎగ్జామ్ డేట్ 15వ తారీఖున, 14th సంబంధించి 16వ తారీఖున అయితే రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు ఆన్లైన్లోనే. సో ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనేది కూడా ఫర్దర్గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా మనకి పీజీ సెట్ 2024 రిజల్ట్స్ అనేది ఇంకా మనకి డేట్ అయితే ఇక్కడ మనకి కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయలేదు. విల్ బి అనౌన్స్డ్ లేటర్ అని అయితే ప్రొవైడ్ చేసేసారు. ముందు ఈ రిజల్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అయితే ఫర్దర్గా మీకు రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తాను. సో కంప్లీట్ పీజీ సెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ అన్నీ కూడా మీకు అప్డేట్ అయినట్టు ఉన్నాయి. అండ్ కరెక్షన్ కూడా ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఉంటే మీ అంతటికి మీరే రీకరెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.